ఏం జరిగిందక్క? చెప్పమ్మా, నువ్వు ఏం జరిగిందో చెప్పాలి. అంటే పాప ఏం జరిగింది అంటున్నారా సార్? పాప కనిపించదని మొన్న వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు సార్. మేము వచ్చినాం సార్. వచ్చి ఆడ ఈడ బుడికితే ఆడ దొరికితే సార్ మాకు 4 గంటలకు పోయింది. ఆడ దొరకలే. ఎన్ని గంటలప్పుడు పోయిందాం పాప అంటే 4:30కు చూసినాం ఇంట్లో ఉంది. తర్వాత 5 గంటలప్పుడు చూస్తే లేదు. ఎక్కడ పోయిందో, దొడ్డి పోయిందో, బాత్రూమ్ పోయిందో అది ఇది అనుకున్నాం మేము. బుడికలాడితే లేదు అని మీకు ఫోన్ చేసి చెప్తున్నాము. లేదు మీ పాప అని చెప్పినారు. చెప్తే మేము వచ్చినాం. ఊర్ల కాడ నుంచి ఆడ ఈడ బస్ స్టాండ్ పొడుగుగా ఎత్తులాడుకుంటూ బస్సులు చూసుకుంటూ వచ్చినాం సార్. ఊరికి వచ్చినాం. మీ ఊరే అది? మా ఊరు అట్లా ఆవుచ దగ్గర. ఇక్కడ మీ అమ్మాయికి ఏ ఊరికి ఇచ్చినారు? కామారంకి ఇచ్చినాం. కామారంకి ఇచ్చినారు. ఇప్పుడు మా అల్లుడు ఇడిచిపెట్టి ఇంట్లో నా కూతుర్ని అత్తమ్మ దగ్గర ఇడిచిపెట్టి బెంగళూరుకి, కడపకి, ఇంకా రాజంపేటకి అక్కడ ఇక్కడ పోయి వస్తున్నాడు సార్ పని కోసం. అని ఏం పని చేస్తాడు? సెంటరింగ్ పని చేస్తాడు సార్. సెంటరింగ్ పని కోసం 10 రోజులే సార్, 5 రోజులే కావాలి. ఎందుకురా ఒక్కడు పోతున్నావు, పాపని ఇడిచిపెట్టి పాపం గుందొలకవు అని చెప్పినాం సార్. చెప్తే నీకు ఏం పని ఉందాడ, నా ఇంపటి వచ్చి ఏం చేస్తావు నువ్వు అని అన్నాడంట పాపని. ఇంకా అట్లా అట్లా అనుకుంటూ ఉండి యాదోళ్ళేమ్మా పోతే పోయలే. వాళ్ళు మాకు బాకీలు ఉండేవి మళ్ళీ దుడుచుకొని తినొద్దా, మా పోవాల బాకీలు ఉండేవి అని వాళ్ళ అత్త మామ అన్నారు. వాడు అన్నాడు మా అల్లుడు. అట్లా అనగా వాడే వస్తుంటాడు పోతుంటాడు. యాదోళ్ళే చెప్తాము సర్దుకోండి పోండి, పో పాప అని మేము చెప్పి పంపించినాం మా పాపకి. నన్ను మా అత్త అట్లా అంటుంది, మా మామ అట్లా అంటుంది అని వాళ్ళు ఏపుక తిన్నారు సార్ మా పాపని. కట్నం తెచ్చిలేవు, కొంచెమే తెచ్చినావు, మీ మళ్ళీ తెచ్చిలేమా, మా ఆడపిల్లలకి ఇచ్చిలేమా మాము కట్నాలు, నువ్వు తేవాలా, అడుగు మీ నాయన్ని, మీ అమ్మని అడుగు, ఎందుకు తీసుకురావు, నువ్వు అడిగితే ఎందుకు ఇయ్యరు అని వాళ్ళ టార్చర్ ఎక్కువైంది సార్. వాళ్ళ టార్చర్ ఎక్కువైంది సార్. అన్నం చేస్తే ఎక్కువ చేసినావు, తక్కువ చేసినావు, అట్ట చేసినావు, ఇట్ట చేసినావు, కూరలు చేసినా ఏం చేసినా ఆ పిల్లకి బాధనే సార్. వాళ్ళు కొట్లాడి శని పోయింటే పని చేయనీక శనికాడ నుంచి ఇంటికి పంపించినారు సార్. 3 రోజులు ఇంటికి పంపించినారంట. ఏర్పాటు వండుకొని తిన్నారంట. మళ్ళీ కలిసినారంట. కలిసినాక ఇటు బెంగళూరు పోయాడు నా అల్లుడు. బెంగళూరు పోయినాక 4 రోజులు 3 రోజులు ఉన్నాడు. మళ్ళీ వచ్చినాడంట. వచ్చి మంగళవారం రోజు వచ్చి మధ్యాహ్నమే మళ్ళీ పోయినాడు. యాటి పోయినాడో యాడుండడో మధ్యలే పోయినానన్నాక ఆ రోజు రాత్రి పాప ఉంది, పొద్దు ఒడుస్తలకే లేదు. 5 గంటల టైం అప్పుడు పాప లేదని మాకు ఫోన్ చేసి చెప్పినారు. వాళ్ళు మాము బుడకలాట పెట్టినాం సార్ పాపను బుడకనీకి. పెళ్ళి ఎన్ని రోజు 8 నెలలు 9 నెలలు అవుతుంటుంది సార్. ఎప్పుడు ఫిబ్రవరి నెలలో ఏమో పెళ్ళి. వాళ్ళ ఊరికన్నే తలవాళ్ళు పెళ్లి చేసి ఇచ్చేసిన. 4 తులాల బంగారు 50,000 పెళ్ళి అప్పుడు ఇచ్చినాం. అది కాదని మళ్ళీ నాకు 5 లక్షలు తేపో, 3 తులాల బంగారు తేపో అని పిల్లకి బాధ. ఒక బీరువదే, ఒక మంచందే, పరుపులదే, సామాన్లుదే ఇవన్నీ కూడా వాళ్ళు అడిగినారు. ఇవన్నీ అడుగుతుంటే చిల్లర వల్ల మేము మడి కోసుకున్నాక డబ్బులు వస్తే నీకు తెచ్చిస్తామా అమ్మ, నువ్వు ఓకే పట్టు కొన్ని దినాలని మా పిల్లకి చెప్పి మేము పంపించినాం సార్. పంపిస్తున్నాక ఇట్లా జరిగింది సార్. ఇప్పుడు హత్య అంటారా ఆత్మహత్య అంటారా ఈ పాపది? కొట్టి చంపేసి కాలువలు పడేసి దెబ్బలు తగిలిండే కదా సార్. కొట్టి చంపేసి కాలువలు పడేసి మేము అడిగితే యాటిపోయిందని అడిగితే యాటిపోయిందిలే అమ్మ, దేవుడు ఉండడు వస్తుంది అంటున్నారు వాళ్ళు. ఏడ వస్తుందమ్మా, ఒక ఫోన్ చేసలేదు, ఏం లేదు, మా ఊరికి వచ్చలేదు, యాటికి పోయలేదు, ఎక్కడ పోయినట్ల పాప వస్తుంది అంటారు. ఎవరికన్నా పంపించినారా మీరు, ఎడన్నా పెట్టినారా అని కూడా అడిగినాం సార్. మా పాప మామే 2 రోజులు కావాలండి వాళ్ళకి చింత లేదు సార్. ఇంతకున్న చింత లేదు. దిలాస్ మీద వాళ్ళు దిమ్మరంగా ఉండరు. మా బాధ మా పడుతున్నాం సార్. మా బుడుకులాడుతుంటే వాళ్ళు ఏడ గిడ తిరిగి వచ్చేది బుడుకుతున్నాం అనేది వాళ్ళకి తెలుసు. చంపి పాడేసినది మాకేం తెలుసు. వాళ్ళ ఊర్లో వాళ్ళు, మా ఊర్లో మాము. ఏం జరిగిందని మాకు తెలియదు. మీకే తెలిసింటది. మీ బిడ్డ మీకు ఫోన్ చేసి లేకుంటదే, మీకు తెలియందే పోయిందే అని ఆడపిల్ల అడిగింది మమ్మల్ని. వాళ్ళ అమ్మని మేము ఏం జరిగిందని అడుగుతుంటే వాళ్ళ ఆడపిల్ల అడ్డం తగిలి మమ్మల్ని అడుగుతుంది. మళ్ళా మేము అడిగేది పోయి ఆమెనే మమ్మల్ని అడుగుతుంది. రైట్ అమ్మా.
ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినారా పోలీసు? ఇచ్చినాం సార్. ఏ స్టేషన్లో ఇచ్చిన? రకరకాలు మాట్లాడినారు సార్. మళ్ళా కోతలు. కౌతలం కాడ ఆ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చొచ్చినాం సార్ నిన్ననే. ఆ పాప పడింటే ఇట్లా ఫ్రీగా ఉంటుండే, కాళ్ళు ఇట్ట ఉండవు, చేతులు ఇట్ట ఉండవి. మీరు ఏమవుతారమ్మా? నాన్న తల్లి సార్ పాపకి, ఈయన తండ్రి. మీ పేరమ్మా? మధ్యలేట్. నా పేరు సుజాత సార్, ఈయన పేరు మధ్యలేట్. రైట్. సంపూర్ణ మాస్క్ ఉంది.